శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ పక్షంలో వృషభ రాశిలోకి గురుగ్రహ ప్రవేశం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత ఉత్తమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 12లో ఉండడం కన్నా 1లో రావడం అన్నది ఉన్నత విద్య అవకాశాలు. జాతకుడు సంస్కారవంతంగా సాంప్రదాయంగా గౌరవప్రదంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వారి స్థాయిని బట్టి దైవభక్తి పెరుగుతుంది. మంచి కార్యక్రమాల మీదకి ఆసక్తి పెరుగుతుంది. మన సాంప్రదాయాల్ని గౌరవించడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు రాశి యందు సంచరిస్తున్నప్పుడు జాతకుడికి ఎక్కువగా మధుర పదార్థాలు తినాలనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ పాల ఉత్పత్తులు ఎక్కువగా వాడటం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో లగ్నమందు లేదంటే రాశి యందు గురుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళు కొంత పర్సనాలిటీగా లావుగా కనబడుతుంటారు. అదే స్త్రీలకి ఇది మరీ దారుణంగా ఉండే అవకాశం ఉంది. మరి ఆల్రెడీ వృషభ రాశిలోకి ఈ గురువు ప్రవేశించడం వల్ల కొద్దిగా ఒబేసిటీ ఊబకాయం ఉన్నవాళ్ళు, కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఈ సంవత్సర కాలం పాటు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మరి ఆహార నియమాలను మార్చుకొని ప్రకృతి సంబంధించినటువంటి వైద్యాన్ని కానీ దానికి సంబంధించిన నియమాలు పాటించడం వల్ల మరి స్లిమ్గా తయారయ్యే అవకాశం ఉంది. అలాగే మరి సాంప్రదాయ దుస్తులు ధరించడం జరుగుతూ ఉంటుంది. దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. మొత్తం మీద గురువు మంచి ఆలోచనలు మంచి అలవాట్లు కలిగిస్తాడు. ఇది విద్యార్థులకి క్రమశిక్షణ పెరుగుతుంది. ముఖ్యంగా చదివింది జ్ఞాపకం ఉంటుంది. మంచి గురువు లభించడం వల్ల వాళ్ళకి చదువు మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది. సో ఇది మంచిగా అనుకుందాం. అలాగే ఏంటంటే మరి లాభస్థానంలో టెంపరీగా 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అంటే ఏదన్నా మనం పక్ష ఫలితాలు చేయని చూసినా కూడా మన లాభస్థానం ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా బుధుడు, ధనాధిపతి బుధుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఖచ్చితంగా 10వ తారీఖు మే వరకు కూడా జాతకుడికి ధనయోగం ఏర్పడుతుంది. అది 2 రకాలు. ఒకటి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా వాక్చాతుర్యం ద్వారా సామర్థ్యం ద్వారా ధన సంపాదన చేస్తారు. ఆల్రెడీ రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ఇక పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మరి మనకి వ్యక్తిగతంగా జాతకుడు సామర్థ్యాన్ని బట్టి అతని యొక్క తెలివితేటలు క్రియేటివిటీని బట్టి కూడా అనుకూలత ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది? సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగం, టీవీ రంగం, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి 100% బాగుంటుంది. వృషభ రాశి సాధారణంగా కళలకు సంబంధించిన రాశి కాబట్టి దాని కళారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన పరిస్థితులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మరి మే 10వ తారీఖు తర్వాత బుధుడు వ్యయస్థానంలోకి రావడం జరుగుతుంది. సో అప్పుడు కొంతవరకు విద్యార్థుల యొక్క చదువు కోసం అలాగే ఎలక్ట్రానిక్, కంప్యూటర్ మొదలగు వస్తువులు కొనడం, ఒక ఎక్కువగా విద్యా సంబంధించిన విషయాల మీద ధనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇది బుధుడు ఓకే. అలాగే మరి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇది సప్తమాధిపతి లాభస్థితి. 100% భూములు స్థిరాస్తులు పెరుగుతాయి. పార్ట్నర్స్ మీకు కలిసి వస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఇన్కమ్ పెరగడం వల్ల వాళ్ళ సహకారం కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే మరి 11వ స్థానంలో ఉన్నటువంటి బుధ మరి కుజగ్రహాలకి కొంత డిస్ప్యూట్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి మే 10వ తారీఖు వరకు బుధుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తే మే 10వ తారీఖు తర్వాత నుంచి కుజుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడ కుజుడు మీకు మీ తర్వాత పుట్టిన వాళ్ళకి, మీ తమ్ముళ్ళకి, స్నేహితులకి కారణం అవుతే అక్కడ రాహు 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంత తోడబుట్టిన వారికి, పెద్దవారికి కారణం అవుతుంటాడు. కాబట్టి 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు విదేశంలో ఉన్నటువంటి మిత్రులకి, విదేశంలో ఉన్నటువంటి బంధువులకి కారణం అవుతుంటాడు. కాబట్టి విదేశ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే ఉన్నత విద్య కొరకు విదేశంలో ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకు కూడా కొంతవరకు విదేశ అవకాశాలు రావచ్చు. బంధువుల యొక్క సహకారంతో
అలాగే మరి ఏదైనా ఉపాధి అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు మరి విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక విధంగా మనం ఆలోచిస్తే దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. శని భగవానుడికి 2వ స్థానంలో మళ్ళీ ఈ 3 గ్రహాలు పడ్డాయి, బుధుడు, కుజుడు, రాహు. ఇది ఖచ్చితంగా జాతకుడికి మరి వృత్తిలో అతను ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల కొంత అభివృద్ధి, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. మొత్తం మీద వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాటి యొక్క అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా అటు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి రాహు సహకరిస్తాడు, ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సహకరిస్తుంటాడు. అలాగే మరి కొంతవరకు ఈ బ్లాక్ మార్కెటింగు, చట్టానికి విరుద్ధంగా చేసే వ్యాపారాలు, మెడికల్ సంబంధించిన వ్యాపారాలు కొన్ని ఉంటాయి, వాటి మీద ఎక్కువగా ఇన్కమ్ రాహు వల్ల రావడం జరుగుతుంటుంది. ఓవరాల్గా ఆదాయం వరకు ఓకే. ఇంకా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు పరిశీలించినప్పుడు శుక్రుడు, రాష్ట్రాధిపతి శుక్రుడు, అంటే ఏ గ్రహం అయినా సరే ఈ 12లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది, ఆ కారకత్వాల వల్ల నష్టం వస్తుంటుంది. కానీ శుక్రుడికి అలా కాదు, మంచి కంఫర్ట్స్ ఇస్తాడు, విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. అలాగే ఖరీదైన వాహనాలు వాటిని కొనటం కానీ వాటిలో ప్రయాణించడం కానీ అవి మనకు అనుభవంలోకి వస్తాయి వాళ్ళ స్థాయిని బట్టి. అలాగే ఏంటంటే ఏదైనా ఎక్కువగా ప్రయాణాలు చేయడం, మరి సుఖవంతమైనటువంటి విలాసవంతమైన హోటల్స్లో స్టే చేయడం, అలాగే ఇష్టమైన వారిని కలుసుకోవడం, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. అయితే రవి 1000 స్థానంలో ఉన్నాడు. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి 1000లో ఉండడం వలన హాస్పిటలైజ్ సంబంధించినటువంటి ఖర్చులు, అది మీకు అవ్వచ్చు, మీ కుటుంబంలో అవ్వకపోవచ్చు. అంటే మొత్తం మీద ఏంటంటే అనవసరంగా వైద్యపరమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. సడన్గా హాస్పిటల్ చుట్టూ దర్శనం చేయవలసి ఉంటుంది, తిరగవలసి ఉంటుంది. సో ఏదైనా జాతకుడికి ఈ నెలంతా, ఈ పక్షం అంతా కూడా మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గురు ప్రభావంతో జాతకుడు వ్యక్తిగత సామర్థ్యంతో ఎటువంటి సమస్యనైనా కూడా దైవబలంతో దాన్ని సాధించే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా, ముఖ్యంగా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అది ఇది కన్యాపాశుపతం అని, వరపాశుపతం అని వాటి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాల సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది. ఈ మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మంచి మామిడి పళ్ళ యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సంతానం ఆలస్యం అవడం అలాంటి విషయాలు, అలాగే మరి కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అంటే శివుడు తలుచుకుంటే ఇవ్వంది ఏముంది. అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు కారకత్వాలు అనేటువంటి సంతానం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, జ్ఞానం, విజ్ఞానం, ముఖ్యంగా విద్యార్థులకి చదువు, కావాల్సినటువంటి ర్యాంక్ రావడం, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం. కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడైనా ఒక అమ్మవారు ఉన్నారు, నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవడం. అలాగే ఇప్పుడు ఈ మామిడి పళ్ళు కూడా మరి భగవంతుడు సమర్పించాయి కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి, ఒరిజినల్గా పండినవి, అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ప్రూవ్ అవడం జరిగింది. ఒకసారి అంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అనడం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక 3 వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం, ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు,
మనకి కుదరినప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెమెడీ పర్టిక్యులర్ గురువారం రోజు, అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల 100% మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఈ ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది. స్వస్తి.